హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జెమినైతో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా చెప్పాలో జెమినైని అడిగి తెలుసుకుందాం. హలో జెమినై, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా చెప్పాలో నువ్వు ఇప్పుడు మాకు చెప్పగలవు. ప్రతి సెంటెన్సు ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఉండే విధంగా ఉండాలి. అయితే తప్పకుండా ఒక వర్బ్ని అన్నిటికీ ఉపయోగించు. తర్వాత ఇంగ్లీష్ సెంటెన్స్ని చెప్పిన తర్వాత వెంటనే తెలుగు ట్రాన్స్లేషన్ తప్పకుండా ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్స్ని నువ్వు పలకకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాప్, మైనస్ ఇలాంటివి పలకకు. ఓకే, ఇప్పుడు నువ్వు వెర్బ్ ఈట్ని తీసుకొని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్ని చెప్పగలవు. ఖచ్చితంగా. వర్బ్ ఈట్ని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డు నాట్ ఈట్ మీట్. నేను మాంసం తినను. వి డు నాట్ ఈట్ స్పైసీ ఫుడ్. మేము కారంగా ఉండే ఆహారం తినము. యు డు నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. మీరు అల్పాహారం తినరు. దే డు నాట్ ఈట్ ఎట్ దట్ రెస్టారెంట్. వాళ్ళు ఆ రెస్టారెంట్లో తినరు. హీ డస్ నాట్ ఈట్ వెజిటేబుల్స్. అతను కూరగాయలు తినడు. షీ డస్ నాట్ ఈట్ ఫాస్ట్ ఫుడ్. ఆమె ఫాస్ట్ ఫుడ్ తినదు. ఇట్ డస్ నాట్ ఈట్ మచ్. అది ఎక్కువగా తినదు. ఓకే, నెక్స్ట్ రైట్ అనే వర్బ్ని తీసుకో. ఖచ్చితంగా. వెర్బ్ రైట్ని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డు నాట్ రైట్ లెటర్స్ ఎనీమోర్. నేను ఇకపై ఉత్తరాలు రాయను. వి డు నాట్ రైట్ ఇన్ పెన్. మేము పెన్నుతో రాయము. యు డు నాట్ రైట్ నీట్లీ. మీరు చక్కగా రాయరు. దే డు నాట్ రైట్ ఈమెయిల్స్. వాళ్ళు ఈమెయిల్స్ రాయరు. హీ డస్ నాట్ రైట్ స్టోరీస్. అతను కథలు రాయడు. షీ డస్ నాట్ రైట్ ఇన్ హర్ జర్నల్ ఎవ్రీడే. లిజన్. ఆమె ప్రతిరోజు తన ఖచ్చితంగా. వెర్బ్ లిజన్ని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డు నాట్ లిసన్ టు ద రేడియో. నేను రేడియో వినను. వి డు నాట్ లిసన్ టు మ్యూజిక్ వైల్ స్టడీయింగ్. మేము చదువుతున్నప్పుడు సంగీతం వినము. యు డు నాట్ లిసన్ టు మీ. మీరు నా మాట వినరు. దే డు నాట్ లిసన్ టు క్లాసికల్ మ్యూజిక్. వాళ్ళు శాస్త్రీయ సంగీతం వినరు. హీ డస్ నాట్ లిసన్ టు పాడ్కాస్ట్స్. అతను పాడ్కాస్ట్లు వినడు. షీ డస్ నాట్ లిసన్ టు ద న్యూస్ ఇన్ ద మార్నింగ్. ఆమె ఉదయం వార్తలు వినదు. ఇట్ డస్ నాట్ లిసన్ టు కమాండ్స్. అది ఆదేశాలు వినదు. ఓకే, డూ వచ్చినప్పుడు మనము నార్మల్ బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వాడతాము, కానీ ఇక్కడ డజ్ వచ్చినప్పుడు కూడా బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్నే వాడాలి. అయితే డజ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చకూడదు. అంతేనా జమునై? ఖచ్చితంగా. డూ లేదా డజ్ ఉపయోగించినప్పుడు వెర్బ్ యొక్క మూల రూపాన్ని బేస్ ఫామ్ మాత్రమే ఉపయోగించాలి. డజ్ ఉపయోగించినప్పుడు కూడా వెర్బ్కి ఎటువంటి మార్పులు చేయకూడదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకొక వర్బ్ తీసుకొని నెగటివ్ స్టేట్మెంట్ రాయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటావంటే స్పీక్ అనే వర్బ్ తీసుకో. ఖచ్చితంగా. వెర్బ్ స్పీక్ని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డు నాట్ స్పీక్ స్పానిష్. నేను స్పానిష్ మాట్లాడను. వి డు నాట్ స్పీక్ లౌడ్లీ. మేము గట్టిగా మాట్లాడము. యు డు నాట్ స్పీక్ ఇన్ క్లాస్. మీరు తరగతిలో మాట్లాడరు. దే డు నాట్ స్పీక్ టు స్ట్రేంజర్స్. వాళ్ళు అపరిచితులతో మాట్లాడరు. హీ డస్ నాట్ స్పీక్ ఫ్రెంచ్. అతను ఫ్రెంచ్ మాట్లాడడు. షీ డస్ నాట్ స్పీక్ ఆన్ ద ఫోన్. ఆమె ఫోన్లో మాట్లాడదు. ఇట్ డస్ నాట్ స్పీక్. అది మాట్లాడదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక వర్బ్ తీసుకో. నువ్వే నీకు ఇష్టమైన వర్బ్ తీసుకో. ఖచ్చితంగా. వెర్బ్ ప్లేని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డు నాట్ ప్లే వీడియో గేమ్స్. నేను వీడియో గేమ్లో ఆడను. వి డు నాట్ ప్లే సాకర్. మేము సాకర్ ఆడము. యు డు నాట్ ప్లే ద పియానో. మీరు పియానో వాయించరు. దే డు నాట్ ప్లే కార్డ్స్. వాళ్ళు కార్డులు ఆడరు. హీ డస్ నాట్ ప్లే స్పోర్ట్స్. అతను క్రీడలు ఆడడు. షీ డస్ నాట్ ప్లే విత్ డాల్స్. ఆమె బొమ్మలతో ఆడదు. ఇట్ డస్ నాట్ ప్లే ఫెచ్. అది తెచ్చిన వస్తువును వెనక్కి తీసుకురాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక వర్బ్ తీసుకో జమునై. ఖచ్చితంగా.
వెర్బ్ గోని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డు నాట్ గో టు ద జిమ్. నేను జిమ్కి వెళ్ళను. వీ డు నాట్ గో టు ద మూవీస్ ఆఫన్. మేము తరచుగా సినిమాకి వెళ్ళము. యు డు నాట్ గో టు బెడ్ ఎర్లీ. మీరు త్వరగా నిద్రపోరు. దే డు నాట్ గో టు చర్చ్. వాళ్ళు చర్చికి వెళ్ళరు. హీ డస్ నాట్ గో టు వర్క్ బై కార్. అతను కారులో పనికి వెళ్ళడు. షీ డస్ నాట్ గో షాపింగ్ ఆన్ వీకెండ్స్. ఆమె వారాంతాల్లో షాపింగ్కి వెళ్ళదు. ఇట్ డస్ నాట్ గో అవుట్ సైడ్ ఇన్ ద రెయిన్. అది వర్షంలో బయటికి వెళ్ళదు. ఓకే జమునై, ఇంకొక వర్బ్ తీసుకో. ఖచ్చితంగా వెర్బ్ టేక్ని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డు నాట్ టేక్ షుగర్ ఇన్ మై టీ. నేను నా టీలో చక్కెర తీసుకోను. వి డు నాట్ టేక్ ద బస్ టు వర్క్. మేము పని చేయడానికి బస్సులో వెళ్ళము. యు డు నాట్ టేక్ ఫోటోస్ ఆఫ్ పీపుల్. మీరు వ్యక్తుల ఫోటోలు తీయరు. దే డు నాట్ టేక్ రిస్క్స్. వాళ్ళు రిస్క్ తీసుకోరు. హీ డస్ నాట్ టేక్ మెడిసిన్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు మందులు తీసుకోడు. షీ డస్ నాట్ టేక్ బ్రేక్స్. ఆమె విరామాలు తీసుకోదు. ఇట్ డస్ నాట్ టేక్ లాంగ్ టు ఛార్జ్. అది ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోదు. ఓకే జమునై, ఇప్పుడు డూ నాట్ని అలాగే డస్ నాట్ని షార్ట్ ఫామ్ ఉపయోగించి నువ్వు స్టేట్మెంట్స్ చెప్పగలవు ఒక వర్బ్ తీసుకొని. ఖచ్చితంగా వెర్బ్ గోని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డోంట్ గో టు ద జిమ్. నేను జిమ్కి వెళ్ళను. వి డోంట్ గో టు ద మూవీస్ ఆఫెన్. మేము తరచుగా సినిమాకి వెళ్ళము. యు డోంట్ గో టు బెడ్ ఎర్లీ. మీరు త్వరగా నిద్రపోరు. దే డోంట్ గో టు చర్చ్. వాళ్ళు చర్చికి వెళ్ళరు. హీ డజన్ గో టు వర్క్ బై కార్. అతను కారులో పనికి వెళ్ళడు. షీ డజన్ గో షాపింగ్ ఆన్ వీకెండ్స్. ఆమె వారాంతాల్లో షాపింగ్కి వెళ్ళదు. ఇట్ డజన్ గో అవుట్ సైడ్ ఇన్ ద రెయిన్. అది వర్షంలో బయటికి వెళ్ళదు. నెక్స్ట్ ఇంకొక వర్బ్ తీసుకో. ఖచ్చితంగా వెర్బ్ టేక్ని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డోంట్ టేక్ షుగర్ ఇన్ మై టీ. నేను నా టీలో చక్కెర తీసుకోను. వి డోంట్ టేక్ ద బస్ టు వర్క్. మేము పని చేయడానికి బస్సులో వెళ్ళము. యు డోంట్ టేక్ ఫోటోస్ ఆఫ్ పీపుల్. మీరు వ్యక్తుల ఫోటోలు తీయరు. దే డోంట్ టేక్ రిస్క్స్. వాళ్ళు రిస్క్ తీసుకోరు. హీ డజన్ టేక్ మెడిసిన్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు మందులు తీసుకోడు. షీ డజన్ టేక్ బ్రేక్స్. ఆమె విరామాలు తీసుకోదు. ఇట్ డజన్ టేక్ లాంగ్ టు ఛార్జ్. అది ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోదు. ఓకే జమునై, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వర్బ్ని తీసుకొని చెప్పగలవు. ఖచ్చితంగా వెర్బ్ నోని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్. ఐ డోంట్ నో ది ఆన్సర్. నాకు సమాధానం తెలియదు. వి డోంట్ నో వేర్ షీ లివ్స్. ఆమె ఎక్కడ నివసిస్తుందో మాకు తెలియదు. యు డోంట్ నో హౌ టు స్విమ్. మీకు ఈత కొట్టడం తెలియదు. దే డోంట్ నో వాట్ టు డూ. వాళ్లకు ఏమి చేయాలో తెలియదు. హీ డజన్ నో ద వే. అతనికి దారి తెలియదు. షీ డజన్ నో హిమ్ వెరీ వెల్. ఆమెకు అతను అంతగా తెలియదు. ఇట్ డజన్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. దానికి దాని సొంత బలం తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మై డియర్ జమునై. మీకు సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి వెనుకాడకండి.